హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ట్యాంపాలోని కయాకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మన మన ఐడి కార్డు తీసుకొని వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న అతను ఆ కార్డు మనం ఇచ్చిన తర్వాత అవన్నీ వివరాలు చూసుకొని మనకు మళ్ళీ ఒక పేపర్ ఇస్తాడు. మనం 1 అవరా 2 అవర్సా అని అతనికి చెప్తే అతను మనను లోపలికి పంపిస్తాడు. అతను ఇచ్చిన ఆ పేపర్ను మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చినప్పుడు అతను రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా అన్నీ చెక్ చేసుకొని ఇస్తాడు. ఇక్కడ చూడండి, మేము ఒక ఐడి ప్రూఫ్ చూపించాము. అతను అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చాడు. అలాగే ఒక స్లిప్ కూడా ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఒక స్లిప్ కూడా ఇస్తాడు. చూడండి, అక్కడ స్లిప్ ఇచ్చాడు మాకు. ఇక్కడ మనం పార్టీస్ చేసుకోవడానికి రావచ్చు. పిక్నిక్ లాగా 1 డే 2 డేస్ స్టే చేయడానికి కూడా రావచ్చు. నేచర్ని ఇష్టపడే వాళ్ళు, బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కార్ పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా పార్క్ చేయండి. ఇక్కడ మనం సైక్లింగ్ చేయాలంటే చేయొచ్చు. మనం కార్ పార్కింగ్ చేయడానికి వచ్చినప్పుడు హ్యాండిక్యాప్స్కి ఒక లైను, ఇలా నార్మల్ వాళ్ళకు ఒక లైన్ ఉంటుంది. హ్యాండిక్యాప్ దాంట్లో మనం పెట్టరాదు, ఓన్లీ హ్యాండిక్యాప్స్ మాత్రమే పెట్టుకోవాలి. అలా ఎందుకు చెప్పానంటే, హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక లైను, మనకు ఒక లైను ఉంటుంది. హ్యాండిక్యాప్ వాళ్ళదంట పెట్టిన ఫైన్ వేస్తారు. జాగ్రత్తగా పార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం రెంట్ కోసం ఇక్కడ ఈ జాకెట్స్ ఇవన్నీ తీసుకోవాలి. రెడ్ కలర్, బ్లూ కలర్, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు అన్ని రకాల సైజులు కూడా ఉంటాయి. వాటిని వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇతను ఇలా రెడ్ కలర్ తీసుకున్నాడు. ఇతని చేతిలో ఒక కడ్డీ లాంటిది కూడా ఉంది చూడండి. దాని సహాయంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అతను ఆ గైడ్ చేస్తాడు. మనం సింగిల్గా వెళ్ళాలా, డబల్గా వెళ్ళాలా, అది మన ఇష్టం. మనం ఎలాగైనా వెళ్ళవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇలా కూర్చున్న తర్వాత అతను లోపలికి పంపిస్తాడు. చూడండి, ఎలా చేతులతో ఇలా అనుకుంటూ వీళ్ళు ముందుకు ఎలా వెళ్తున్నారు. చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది అమెరికాలో రూల్. మనం తీసుకున్న టైం లోపల అలా బోటింగ్ చేసుకుంటూ వెళ్ళి రావచ్చు. ఇక్కడ అమెరికా వాళ్ళకు ఇలా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఎలా బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడ నీళ్ళల్లో బోటింగ్ మాత్రమే చేయాలి, స్విమ్మింగ్ అలాంటివి చెయ్యరాదు. చేస్తే ఫైన్ వేస్తారు. ఇక్కడ నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయి, వాటికి మనం ఫుడ్ అలాంటివి పెట్టరాదు. పెట్టినట్లయితే ఫైన్ వేస్తారు. అలా బోటింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అతను రిటర్న్ తీసుకుంటాడు. మళ్ళీ అక్కడ అన్నీ హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు యానిమల్స్ను తీసుకురాకూడదు. ఇక్కడ మనం అందరం ఫ్యామిలీస్తో పాటు కానీ లేదంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ వచ్చి పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లాక్గా కనిపించేది ఇలా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ పార్టీ చేసుకుంటున్న వాళ్ళని చూడండి. వాటికి కావలసిన బొగ్గులు అవన్నీ కూడా ఇస్తారు. వాటిల్లో మనం ఫ్రై చేసుకొని తినవచ్చు. మనం సింగిల్గా వెళ్ళాలా, డబల్గా వెళ్ళాలా, ఎన్ని అవర్స్కి వెళ్ళాలి, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఆ టైం ప్రకారం వెళ్ళి ఆ టైం ప్రకారం మాత్రమే రావాలి. అక్కడ వాళ్ళకు ఇవి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. మనం బోటింగ్ అవన్నీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి. ఇక్కడికి మనం తెచ్చి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చెయ్యాలి. అమెరికాలో ఫ్రంట్ సైడ్ మాత్రం కారుకు నంబర్ ప్లేట్ ఉండదు.
చూడండి, ఇక్కడ ఏ కారుకైనా సరే ఫ్రంట్ సైడ్ మాత్రం నంబర్ ప్లేట్ ఉండదు, కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 48C అని, ఇలా ఉంటుంది. ఇక్కడ బస్ లాగా పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఇది ఇలా ఇక్కడ స్టే చేసుకోవడం కోసం తెచ్చుకుంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.